ప్లీజ్ నీ దండం పెడతా, నీ కాలు ముక్తా పో. పవర్ కట్ డైలీ నైట్ ఈ టైంకే తీసేయాలా నాన్న? ఇప్పుడు ఏమైందిరా? సినిమాలో మ్యారేజ్ స్టోరీ బాగుంది నాన్న. ఐ వాంట్ టు నో ది ఎండింగ్. హీరోయిన్ హీరోని పెళ్లి చేసుకుంటుందా లేదా? ఆద్యా, స్లీప్ నౌ. రేపు నీకు ఎగ్జామ్ ఉంది కదా. చెప్పు. నాన్న, నాకు మీ మ్యారేజ్ స్టోరీ చెప్పవా? నీది ఇంకా అమ్మది. పడుకునే ముందు పేడకళ్ళ గురించి మాట్లాడొద్దు బుజ్జి. నాకు వినబడుతుంది. చెప్పు నాన్న. మీది అరేంజ్ మ్యారేజా? కాదు. లవ్ మ్యారేజా? సూపర్. చెప్పు చెప్పు. కాదు. మరి లవ్ చేసి అరేంజ్డా? అసలు మీరు ఎలా కలిశారు? చెప్పు నాన్న. తప్పదా? తప్పదు. ఐఎమ్ ఎక్సైటెడ్ నాన్న. మీ టూ. నేను కాఫీ షాప్లో మీ అమ్మ కోసం వెయిట్ చేస్తున్నాను. నాకు పెళ్లి చూపులు అరేంజ్ చేసింది మీ నానమ్మ. నేను ఇప్పటికీ ఆ రోజు ఆ మూమెంట్ని మర్చిపోలేనురా. తనని పింక్ శారీలో చూసిన ఫస్ట్ టైం నేను ఫ్లాట్ అవుట్ అయిపోయానురా. ప్రేమ. నా ప్రేమ కథని వింటారా సరదాగా? హలో, సంయుక్త వెల్లపూడి. నిశాంత్ జాగర్లమూడి. హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ. సో పెళ్లి చూపు. యా, సారీ, కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఫైన్. నేను ఇందాకే వచ్చా. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆర్డర్ చెప్దామా ఫస్ట్? యా, ఐఎమ్ ఆల్సో స్టార్వింగ్. 1 వైట్ సాస్ పాస్తా ప్రస్తుతానికి. మేము పిలుస్తాం 5 minutesలో. మా అమ్మ పంపిన ఫోటో కంటే నువ్వు ఇంకా బయట చాలా అందంగా ఉన్నావు. హాహా, క్లాసిక్ స్టార్టింగ్. ఇదేగా ఫస్ట్ డైలాగ్ చెప్పేది ఎవరైనా పెళ్లి చూపుల్లో. నేను కూడా వాడొద్దు అనుకున్నాను, బట్ నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి తప్పలేదు. థ్యాంక్ యూ. సో మీరు టెక్ లీడా? హౌ ఇస్ దట్ వర్కింగ్ ఫర్ యూ? రీసెంట్గా ప్రమోట్ అయ్యాను. సో ఫార్ సో గుడ్. బట్ ఐ వాంట్ గెట్ ఇన్ టు ట్రావెలింగ్ అండ్ బిజినెస్ అల్టిమేట్లీ. ప్లాన్ చేస్తున్నా ప్యారలల్గా. ఇంకా నైస్. మీరేం చేస్తారు? మీకేం లేవా ప్లాన్స్ ఫర్ ఫ్యూచర్? యాక్చువల్లీ నేను కూడా ఐటీ కోలీనే, బట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ ఇన్ బెంగళూరు. ఫ్యామిలీ కూడా బెంగళూరు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద రిలేటివ్స్ కూడా అక్కడే ఉన్నారు. నువ్వు రైటర్ అని విన్నాను. నువ్వేమో సాఫ్ట్వేర్ కూలీ అంటున్నావు. హౌ డిడ్? నీకెలా తెలుసు ఐ యూస్ టు రైట్ అని? సస్పెన్స్. హే కమ్ ఆన్, చాలా తక్కువ పీపుల్కి తెలుసు నేను రైటర్ అని. మీకెలా తెలుసు? సమ్ కామన్ కనెక్షన్ అనుకో. చెప్పకులే. అయినా ఐ గేవ్ అప్ ఆన్ రైటింగ్ లాంగ్ బ్యాక్. వదిలేసా ఇప్పుడు. డిడ్ యూ స్టాక్ మీ ఆర్ ఎనీథింగ్? నో. వాట్? నో వే. ఫర్ ది ఫ్యాక్ట్ నా దగ్గర నీ మ్యారేజ్ ప్రొఫైల్ కూడా సగమే ఉంది. నాట్ ఈవెన్ యువర్ నెంబర్. ఐ థాట్ మీ దగ్గర నా నంబర్ ఉందనుకున్నా. లాస్ట్ టైం ఇలానే ఓ పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ద మ్యారేజ్ దెన్. సో పెళ్లి కూతురికి కాల్ చేసి క్యాన్సిల్ చేశా. అందుకే ఈసారి నెంబర్ కూడా ఇవ్వలేదు.
నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అంటే రిలేషన్షిప్ బ్రేకప్ ఏమైనా అయ్యాయా? ఐ వాజ్ నాట్ రెడీ అప్పుడు. రిలేషన్షిప్ అనే షిప్లో ఎప్పుడు వెళ్ళలేదు. మరి మీకేం లేవా? యాక్చువల్లీ సారీ టు సే దిస్, నాకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉండే. లైఫ్లో కొంచెం అడ్వెంచర్ ఉండాలి కదా. బట్ ఇప్పటి వరకు నా డెస్టినీలో లవ్ లేదు. సో సో అందుకే అరేంజ్ మ్యారేజా? అంతేగా, లైఫ్ హ్యాస్ టు మూవ్ ఆన్. కాంప్రమైజ్ అవ్వాల్సిందే. బట్ మా నాన్న నీ గురించి చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ యువర్ జెన్యూన్. థ్యాంక్స్, బట్ ఐ డోంట్ థింక్ అరేంజ్ మ్యారేజ్ ఈజ్ అ కాంప్రమైజ్. ఇండివిజువల్గా నీకు నాకు చాలా మ్యాచెస్ వచ్చుంటాయి. నేను జెన్యున్ అని ఫీల్ అయ్యి నువ్వు వచ్చావు. సేమ్ వే నాకు కూడా నీ గురించి తెలుసుకోవాలని నేను వచ్చాను. మన ఇద్దరం ఇక్కడ కలవడం మన చాయిసే. బట్ పెళ్ళి కూడా ఒక చాయిస్, కాంప్రమైజ్ కాదు. మీరు చెప్పింది ఎక్స్క్యూజ్ మీ, ఐ నీడ్ టు టేక్ దిస్. ఓకే, నో ప్రాబ్లం. ఏంటి తను ఇంకా రాలేదు? 5 minutesలో వస్తానని ఉన్నాయి. సర్లే, వెయిట్ చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, సార్. ఇందాకలో ఇక్కడ అమ్మాయి ఉండాలి, చూసారా? లేదు సార్, చూడలేదు. ఇటైతే ఎవరు రాలేదు సార్, సారీ. ఓకే. ఓకే. అమ్మ దగ్గర ఒకసారి నెంబర్ తీసుకుందామా? వద్దు, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయిందంటే ఏం చెప్పలేను. హలో అమ్మా, ఈ సంబంధం క్యాన్సిల్ చేసామ్మా. అయినా అలా ఎలా వెళ్ళిపోతుంది? తను చెప్పాలి కదా. నేను నచ్చలేదేమో, అందుకే వెళ్ళిపోయి ఉంటుంది. నేను నచ్చలేదా? నేను నచ్చలేదేంటి? నేను నచ్చలేదా? పూజ, అది నీకు ఆల్రెడీ తెలుసు అనుకుంటా. ఐ లవ్ యు. ఆపుతావా? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాకు ముందే తెలుసు. నీ నోట్ నుంచి నా పేరు వినడం కూడా నాకు ఇష్టం లేదు. అలాంటిది ప్రపోజ్ చేయడానికి వచ్చావా? హ, అసలు మైండ్ పనిచేస్తుందా నీకు? అది పూజ. అయినా ఏం చూసి లవ్ చేయాలి నిన్ను? ప్రాపర్ ఇంగ్లీష్ వచ్చా? పోనీ ఈ సిటీలో ఏమైనా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీలో పెరిగావా? కాదు కదా. అయినా ఏం మొహం పెట్టుకొని నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావు? సి నిశాంత్, నాకు లైఫ్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నీలాంటి లో కాన్ఫిడెన్స్ గాయని లవ్ చేసినా పెళ్లి చేసుకున్నా అది నాకు ఒక పెద్ద ఎంబారిస్మెంట్. ఒక అమ్మాయిగా చెప్తున్నా, ఏ అమ్మాయి నిన్ను ప్రేమించదు, పెళ్లి కూడా చేసుకోదు. నీకు కొంచెం సిగ్గున్నా నాకు కాల్స్ మెసేజెస్ చేయకు. గుడ్ బై. రేయ్ రేయ్, ఉన్నావా? ఏమైంది? యాక్చువల్లీ నీ దగ్గర ఒక విషయం దాచిపెట్టినారా? ఏంట్రా అది? దీప్తి తెలుసుగా? తెలుసు, నీ గర్ల్ ఫ్రెండేగా. 2 months ముందు ఒక రోజు ఒక చిన్న గొడవైనందుకు పోలీస్గా బ్రేకప్ చెప్పేసినారా. కానీ అన్ఫార్చునేట్లీ అదే రోజు ఈ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. ఏ దీప్తి, నీకు యాక్సిడెంట్ అయిందని నాకు తెలీదు. వీడేం చెప్పలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ఇది బాగానే ఉందిరా.
అదే టైంకి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి బ్లడ్ డొనేట్ చేసింది కాబట్టి ఇప్పుడు మనతో కూర్చొని ఐస్ క్రీమ్ తింటుంది. పీకినవుతి. కానీ నాతోనే ఇంతకు ముందులా ఉండట్లే. మీకేమైంది? స్టిల్ ఆన్ బ్రేకప్? అరే ఎన్నిసార్లు సారీ చెప్పినా నాతో సరిగ్గా మాట్లాడట్లేదురా. అదొకటే తక్కువ. ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేయరా. దీప్తి 2 months నుంచి వీడు చాలా పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ఎక్కడికి బయటకు కూడా రావట్లేదు. ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేస్తున్నాడు. ఏమైందా వీడికి అనుకున్నాను. రీజన్ ఏంటో ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి వాడి కోసం. వాడు ఒక్కసారి ఒక్కటి చేసింది లేదు నా కోసం. గోడ అవైతే చాలు ఫస్ట్ ఉంటాడు బ్రేకప్ చెప్పడానికి. ఏం చేయలేదా వీడు? వీడు దేవుడిని నమ్మడు, నీకు తెలుసు కదా. అలాంటిది శనివారం చికెన్ మానేశాడు, సోమవారం ఉపవాసాలు ఉంటున్నాడు. ఇక అయితే గుళ్ళు గోపురాలు పూజలు నీకోసం చేస్తూనే ఉన్నాడు. నిజంగానా? నన్ను నమ్ము, వాడు నేను చాలా ప్రేమిస్తున్నాడు. నువ్వు చెప్తే కన్విన్సింగ్ గానే ఉంది, కానీ వీం చూస్తే నేను నమ్మేలా లేదు. నేను ఓకే అన్నాక మళ్ళీ ఏదో ఒకటి చెప్పి బ్రేకప్ చెప్తే వామ్మో నా వల్ల కాదు. ఇప్పుడు ఏమంటావు మరి? టైం తీసుకుని ఆలోచించి చెప్తా. ఇంకా మీరు చూసుకోండి, నన్ను మాత్రం ఇన్వాల్వ్ చేయకండి. ఓకేరా, అర్థమైంది. హలో నిశాంత్, am I disturbing you? ఆల్రెడీ డిస్టర్బ్ చేసావు కదా, ఇప్పుడు ఏం కావాలి? అసలు జరిగింది తెలియకుండా నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు, నేను వదిలేసా. అసలు వినవా చెప్పేది? ఏం చెప్తావు? ఆ రోజు నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయావు, కనీసం చెప్పాలని కూడా తెలీదా? నీకోసం అంతలా వెయిట్ చేసి నేను కూడా వెళ్ళిపోయాను. ఐఎమ్ సారీ నిశాంత్, నీకు చెప్పి వెళ్ళాల్సిందే. ఏం కొంచెం జరగవా? ఇందాక నువ్వు మాట్లాడవే దీప్తి, ఆ రోజు తనకి యాక్సిడెంట్ అయిందని నాకు కాల్ వచ్చింది. అండ్ తనకి నా బ్లడ్ కావాలనేసరికి నాకేం చేయాలో అర్థం కాలేదు. కనిపించిన ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాను. అంటే దీప్తికి బ్లడ్ ఇచ్చింది నువ్వా? యా. ఐఎమ్ సారీ, నిజంగా నాకు తెలీదు. ఐఎమ్ రియల్లీ సారీ. ఈరోజు అది చిన్న గెట్ టుగెదర్ అంటే వచ్చాను. ఇక్కడ నువ్వు కనిపించావు, నీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చాను. బట్ యూ ఇగ్నోర్డ్ మీ. ఐఎమ్ సారీ, నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా. ఆ అమ్మాయిని సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ. అయినా నువ్వు ఆ రోజు కనీసం కాల్ కూడా చేయలేదు. రిటర్న్లో నేను వద్దని చెప్పావంట. ఎంత బ్యాడ్ ఫీల్ అయ్యానో తెలుసా? అయినా నీకు అసలు కంప్లీట్ సిచ్యువేషన్ కూడా తెలీదు. తెలియకుండా సిచ్యువేషన్ని బ్యాడ్గా హ్యాండిల్ చేశాను. ఇప్పుడు ఆర్ వి కూల్? ఒక విధంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి. దేనికి? నేనేం చేశా? నువ్వు నో చెప్పేసరికి ఇక్కడ ఇంకా మంచి మ్యాచెస్ రావట్లేదని 1 monthలో బెంగళూరు షిఫ్ట్ అవుతున్నాం. కన్ఫర్మ్ ఏమో ఇంకా. నేను నో చెప్పినందుకు ఫ్యామిలీ బెంగళూరు వెళ్ళిపోతున్నారా? హలో, మేము ఎప్పటి నుంచో బెంగళూరు షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నాం. అయినా ఇక్కడ అర్థం చేసుకునే వాళ్ళే లేరు. డైరెక్ట్ జడ్జీ పీపుల్. ఓకే. అయినా ఇక్కడ ఒక్కడివి ఏం చేస్తున్నావు? ఏం లేదు, అలా స్టార్స్ చూసుకుంటూ మ్యూజిక్ వింటూ ఒక్కనే చిల్ అవుతూ ఉంటా. బోర్ కొట్టదా ఇలా ఒక్కడివి బయట? లేదు, ఇంకా చాలా ఉంటాయి. మూవీస్కి, బైక్ రైడ్స్కి ఇలా ఒక్కనే వెళ్తూ ఉంటా. బైక్ రైడా? ఎక్కడెక్కడికి వెళ్ళావు?
మనాలి, గోవా, మున్నార్ అలా వెళ్తూ ఉంటా. వావ్, అసలు ఎలా ఒక్కడివే? ఒక్కనే అన్నట్టు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. సాహసం శ్వాసగా సాగిపో సినిమా చూసినప్పటి నుంచి ఎలా అయినా అలా వెళ్ళాలని ఉండే. యూ నో టు ఫీల్ ద విండ్ ఆన్ మై ఫేస్. నైస్. ఇట్స్ గెటింగ్ లేట్. నాకు నిద్ర వస్తుంది. నేను కూడా క్యాబ్ బుక్ చేసుకుంటున్నా. ఐ విల్ బి లీవింగ్. నైస్. ఆర్ యూ నాని ఫ్యాన్? ముందే ఎందుకు చెప్పలేదు? చెప్పలేదు. 2 minutes అన్నా, వస్తున్నా. ఓకే, బాయ్. నిషాన్, ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు ప్లాన్ చేసుకొని కలిసాం. సెకండ్ టైం ఈరోజు దిస్ ఇస్ అ కోఇన్సిడెన్స్. అట్లీస్ట్ నెక్స్ట్ టైం కలిసినప్పుడైనా వి షుడ్ ప్లాన్ అండ్ మీట్ యాస్ ఫ్రెండ్స్. ఏంటి? ఇంకొన్ని రోజుల్లో నా బర్త్డే ఉంది. నువ్వు తప్పకుండా రావాలి. ఎలాగో 30 daysలో బెంగళూరు వెళ్ళిపోతున్నావు కదా. విల్ హ్యావ్ ఫన్. అండ్ సంయుక్త, ఏంటి? మనం కలిసి నాని సినిమాకి వెళ్దామా? ఉన్నట్టుండి గుండె ఈరోజు కొట్టుకుంది 1000 స్పీడ్లో. పోతే పోని హద్దు మాటము ఒక్కటేలే లైఫ్ని చిల్కరో. పెండింగ్ టాస్క్ అంటూ మూసుకొని ఉండిపోతే ఎంజాయ్ చెయ్యని లైఫ్ ఇక ఎందుకంట. చూడని చాటున చోటులు చూస్తూ ఉంటే రేపన్న ఆశకు ఆయువే పోసేనట. ఉన్నట్టుండి గుండె ఈరోజు కొట్టుకుంది 1000 స్పీడ్లో. పోతే పోని హద్దు మాటము ఒక్కటేలే లైఫ్ని చిల్కరో. ప్రేమని ప్రేయసి వెనుక దోమల్లే తిరగనా. ఓ ఓ ఆమని నీ దగ్గరంతున్నా నీకింత అందం దొరకున దొరకున. ఉన్నట్టుండి గుండె ఈరోజే కొట్టుకుంది 1001 స్పీడ్లో. ప్రేమ అనే ఈ కొత్త ఫ్యాంటసీ పుట్టుకొచ్చే ఫ్లయింగ్ ఇన్ ద స్కై బేబీ. చెప్పరా? సంయుక్త, ఐ థింక్ యు థింక్? ఐ లవ్ యూ. లవ్ ఏంటి? అయినా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటే లవ్వా? అయినా నేను నిన్నెలా లవ్ చేస్తాననుకుంటున్నావు? No, no, no. ఐ డోంట్ లవ్ యూ అట్ ఆల్ నిషాన్. నువ్వు నాకు వద్దు. హలో నిషాన్, చెప్పు సంయుక్త. నీతో కొంచెం మాట్లాడాలి. అలాగా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి కలుద్దామా? అర్జెంటా? యా, కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్. సరే, వస్తున్నా. హాయ్, ఏంటి రమ్మన్నా? చెప్పు, ఏదో మాట్లాడాలన్నా. యాక్చువల్లీ
ఎలా అడగాలో తెలియట్లేదు. చెప్పు, ఏమైంది? నాకు బైక్ నేర్పిస్తావా? వాట్? నాకు బైక్ రైడ్ చేయాలని చాలా కోరిక. నాకు బ్యాక్ సీట్లో కూర్చోవాలని లేదు. ఐ వాంట్ టు బీ ఇన్ ద ఫ్రంట్ సీట్ అండ్ ఐ వాంట్ టు ఫీల్ ద విండ్ ఆన్ మై ఫేస్. ఆ రోజు బాల్కనీలోనే అడుగుదాం అనుకున్నా, కానీ అడగలేకపోయా. ఓకే, సడన్గా ఏమైంది? ఇంకో 1 వీక్లో బెంగళూరు వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంకెప్పటికీ నేర్చుకోలేను. నేర్పిస్తావా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్. పద. ఇదంతా కలగా ఉంది, కనులే కలిసాకే పదే పదే పరిగెడుతోంది నీకోసమే నా మనసే. నా ఊపిరై అందుకో నన్నిలా, నువ్వానై నేనొక నెమలిగా, పరిచయం పెరిగినే ఇలా, కవితలు నువ్వు ఒక రాతలా. వద్దులే అబ్బా, వెళ్ళిపోదాం. ఇవన్నీ అయ్యే పనుల్లా లేవు. శామ్, నీకు గుర్తుందా నువ్వు రైటర్ అని నాకెలా తెలుసని? హ్మ్. మీ నాన్నకి భయపడి రైటింగ్ వదిలేసావు. ఆ స్టోరీని నీ ఫ్రెండ్కి ఇచ్చేసావు. తను నాకు కూడా ఫ్రెండే. తనే నీ పేరు చెప్పింది మా అమ్మకి. అప్పుడు వదిలేసావు, ఇప్పుడు కూడా వదిలేస్తున్నావు. నీకు నచ్చిన పని నీ ప్రాబ్లం రాగానే వదిలేస్తావా? మళ్ళీ పడిపోతే? ఐఎమ్ షూర్ యూ విల్ నేల్ ఇట్ శామ్. ఇఫ్ యూ డోంట్ ఆల్సో మళ్ళీ ట్రై చేయి. నేను వెనకాల నేనున్నా. బట్ డోంట్ గివ్ అప్ ఆన్ వాట్ యు లైక్. చలో. నా ఊపిరై అందుకో నన్నిలా, నువ్వానై నేనొక నెమలిగా, పరిచయం పెరిగినే ఇలా, కవితలు నువ్వు ఒక రాతలా. నా ప్రాణం కదలదు నువ్వు లేకున్నా, నీ మాటే మరవను, నీ మారినా నీ తోడే వదలను, నేనేమైనా నా ప్రాణం నువ్వని నీ చెప్పనా. ఇట్ వాజ్ రియలీ అ గ్రేట్ మంత్. రోజులు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. యూ బికేమ్ వెరీ స్పెషల్ టు మీ. నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటే ఇదే ఛాన్స్. మళ్ళీ దొరకదేమో. ఆలోచించు. నిజంగా ఏం లేదా? ఐ డోంట్ లవ్ యూ అట్ ఆల్ నిశాంత్. నువ్వు నాకు వద్దు. ఏం లేదు, నథింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండ్ ఐ విల్ మిస్ యూ.
ఇంకో 1 అవర్లో తను వెళ్ళిపోతుంది. చెప్పాలా వద్దా? చెప్తే నువ్వు అంటుందా? ఇప్పుడు ప్రపోజ్ చేయాలా వద్దా? నిజంగా ఏం లేదా? ఏమైతే చెప్పేద్దాం. బా నిశాంత్, నిశాంత్, ఏమైందిరా? ఫస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బిగ్ క్యూట్ ఐస్. ఐఎమ్ ఇన్ లవ్ విత్ దోస్ ఐస్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ సంయుక్త వల్లపూడి. ఎందుకో ఏంటో ఎలానో నాకు తెలియదు, బట్ ఒకటి మాత్రం నాకు తెలుసు. అదేంటంటే ఐ డోంట్ వాంట్ లూజ్ యూ అండ్ ఐ వాంట్ టు స్పెండ్ మై రెస్ట్ ఆఫ్ మై లైఫ్ విత్ యూ. అబ్బా చెప్పేసానే, ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఐ లవ్ యూ టూ నిశాంత్ జాకర్లముడి. ఇప్పుడు మనది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? తెలియట్లేదే, నువ్వే చెప్పు. వాట్ ఎ లవ్ స్టోరీ నాన్న, చాలా బాగుంది. సో మీది లవ్ మ్యారేజే? కానీ ఫస్ట్ అరేంజ్డ్ కదా. నువ్వు అరేంజ్ కి నో చెప్పావు నాన్న. ష్, గట్టిగా అనుకు, మీ అమ్మ వింటే అంతే. విన్నావుగా, పడుకో ఇంకా. నాన్న మళ్ళీ ఏంటి? కరెంట్ వచ్చేసింది.